ఈయన బొజ్జే నాయక్ వికలాంగుడు, భార్య పేరు భామిని, ఈమె హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికి కన్ను కనపడదు, ఈమె బిడ్డ రెండు కళ్ళు కనపడవు. ఈమె చూడండి ఇంత కనికరాలు, ఇద్దరు రెండు కళ్ళు కనపడవు. ఈమె ఈ బాబు ఏం పేరు బాబు? గణేష్. వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్, ఈయనకు కూడా రెండు కళ్ళు కనపడవు. వీళ్ళ అక్క ఏం పేరు? శ్రీవాణి. ఈమె కూడా రెండు కళ్ళు కనపడవు. నీ పేరమ్మా? బాలమణి. ఈమె హ్యాండిక్యాప్డ్. అమ్మా అనిత. చూడండి దగ్గర అమ్మా, రెండు కళ్ళు కనపడవు. చూడండి ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈమె 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు, నల్ల కడుతున్నాడు, గవర్నమెంట్ నల్లలు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, కరెంట్ బిల్ కడుతున్నాడు. ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు. ఈమె బిడ్డ. కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా 100కు 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి కాలనీల అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గులగొట్టిందంటే ఇదేమన్నా బంజారాస్ లో, జూబ్లీస్ లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా ఇంత అన్యాయమా? అసలు కనికరం ఎట్లా రాలేదు? వీళ్ళని చూస్తే ఏడుపెట్టు రాలేదు. వీళ్ళని చూస్తే 15 సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా? ఇంత దారుణమా? ఇద్దరు ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? 15 సంవత్సరాలు పైసా. ఈమె ఇద్దరు బిడ్డలకు 5,000 రూపాయల పెన్షన్ వస్తే, 3,000 రూపాయల పెన్షన్ వస్తే 6,000 రూపాయల్లో 3,000 రూపాయల చిట్టేసి 3,000 రూపాయల ఆ వికలాంగుల పెన్షన్, ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది, రూమ్ వేసుకున్నా అని చెప్తుంది. మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్లు ఇచ్చినాం, మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది ఏం కచ్చం సాధింపు చర్య అని. వికలాంగులు కనికరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా? ఎక్కడ ఇదెంత ఇంత దుర్మార్గం ఇది? ఒక 2 రూమ్లు వేసుకున్నారు, ఒక్క రూము. ఇది నిన్నమని వేసుకునే కాదు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు. పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వరులు ఉన్నారనుకో, కూలగొట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా, ఇక్కడ కట్టించి ఇందిరమ్మ పేరు పెట్టండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, అడిషనల్ గా డబ్బులు ఇవ్వండి. వీళ్ళందరినీ కూడా గృహలక్ష్మిలో కూడా అప్లై చేసుకోండి, ఇప్పిస్తామని చెప్పినాం మేము. కరెంటు లైన్లు వేసి, వాటర్ లైన్లు వేసి, కరెంటు బిల్లు కట్టి, మున్సిపల్ హౌస్ ట్యాక్సులు కట్టి 15 ఏళ్ల నుంచి ఉండేటువంటి నిరుపేదలను, బ్లైండ్లను, వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఎలగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడని. ఏంది ఇది? ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాము, ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాము, ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది. మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇల్లున్నాయా, పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి, వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి. పట్టా పేపర్లు ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నా అడుగుతా ఉన్నాం. మళ్ళీ చూడండి, ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు. ఇచ్చింది కూడా
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు. మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటర్ లైన్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాం. మేము కరెంటు నీళ్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో బతుకు 2 రూమ్లు వేసుకొని బతుకుతున్నారు. మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం, పాపం తగులుతుందమ్మా. మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టిందో ఖచ్చితంగా పాపం తగులుతుంది. పేదల్లో ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. దీనిలో కారకులైన ఊర్లలో చిన్న చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపి భగవంతుడే వీళ్లకు చూడు ఎంత దుర్మార్గమో. ఆగమ్మా కాదు, వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్ తో దాచిపెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే, వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకునే ఇళ్లను కూల్ చేస్తే కలెక్టర్ గారన్నా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు 70 ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు. గీల మీద నా ప్రతాపము వికలాంగుల మీదనా?